2026లో ఈ తులారాశి వారి విషయానికి వస్తే న్యాయపరంగా వెళ్తూ ఉంటారు. పైగా ఇంతకు ముందు చేసినటువంటి క్రతువులకి ప్రత్యత్తాపడి మనం అనవసరంగా తీసుకున్నాం అనేటువంటి ఒక బాధాయుక్తంతో నడుస్తూ ఉంటారు. పైగా రాజకీయంలో ఉన్న వాళ్ళకి అద్భుతమైనటువంటి సమయం ఈ 6 నెలలు 2026లో. వ్యాపారాలు చేద్దాం అనుకున్న నిర్ణయం ఎవరైతే ఉంటారో వారికి కూడా మొదటి 4 నెలలు అద్భుతంగా కలిసి వస్తుంది. వ్యాపారం కానీ ప్రత్యక్షంగా పరోక్షంగా చేయవచ్చు. ఈ వీరు ఎలాగన్నా వ్యాపారాలు చేయొచ్చు, ఏ పద్ధతిలో అయినా వ్యాపారాలు చేయొచ్చు. వీరి ఆలోచన అనేది చాలా చురుగ్గా ఉంటుంది. ఒక్కొక్క సందర్భంలో ఈ తులారాశి వారు న్యాయమా అన్యాయమా అంటే ధనం ఎటు వస్తుందో అటువైపే వెళ్తారు. అది అన్యాయమైనా సరే. అది కూడా ఫిబ్రవరి 8వ తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని జూలై 24వ తారీఖు మధ్యలో వీరు చేసేటువంటి ప్రతి పనిలో కూడా అద్భుతమైన ఫలితాలు అందిపుచ్చుకుంటూ ఉంటారు. పైగా ఈ రాశిలో ఉన్నటువంటి వారికి విద్యార్థులకి జ్ఞాపక స్థితి కొంచెం తగ్గుతూ ఉంటుంది. చదువు మీద శ్రద్ధ ఎంత ఉన్నా కూడా వీరు అనుకున్నటువంటి మార్కులు వెచ్చించలేరు. భార్యాభర్తల మధ్య గొడవలు అనేటువంటి జరుగుతూ ఉంటాయి. ఈ గొడవలు జరగడము అనేటువంటిది పెద్ద మనుషుల వరకు వెళ్ళేటువంటి అవకాశం ఏర్పడుతుంది. మొదటి 6 నెలల్లో కూడా చాలా ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఏర్పడుతుంది. వివాహం కొరకు ఎవరైతే చూస్తున్నారో వారికి వివాహం అయ్యేటువంటి అవకాశం మొదటి 4 నెలలు లేవు. తదనంతరం కూడా వివాహం అయ్యే అవకాశాలు లభిస్తున్నాయి. సంతానం కొరకు ఎవరైతే చూస్తున్నారో వారు మే 8వ తారీఖు నుంచి నవంబర్ 14 మధ్యలో వీరు శుభముహూర్తాన్ని శుభవార్తని వినేటువంటి అవకాశాలు లభిస్తున్నాయి. వ్యాపారాలు, రియల్ ఎస్టేటు, స్టాక్ మార్కెట్లో ధనాన్ని పెట్టాలి అనుకుంటే కనుక మార్చి 24 తర్వాత పెట్టండి. అద్భుతంగా వీరికి కలిసి వస్తుంది. పైగా ఇంతకుముందు విడిచిపెట్టినటువంటి బంధం కానీ అక్రమ సంబంధాలు ఏవైతే ఉన్నాయో అవి ఈసారి